ఎవ్రీవన్ వెల్కమ్ టు పవనీ స్టార్స్. చాలా టేస్టీగా వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్ కూడా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. వంకాయ పులుసు చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా కుదిరితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేశాను. నేను ఎక్కువ తాలింపులో జీలకర్ర తప్ప ఇంకా ఏం యూస్ చేయనండి. అలానే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కాస్త మెత్తపడి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కాస్త మెత్తపడ్డ తర్వాత మనం ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసేసిన తర్వాత కొద్దిగా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే ఆల్రెడీ మన దగ్గర స్టోర్ ఉన్నదైనా వేసేసుకోవచ్చు. కాకపోతే అప్పటికప్పుడు నూరింది అయితే టేస్ట్ బాగుంటుంది. అలానే ఇందులో పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న వంకాయలను వేసేసుకుందాము. ఈ వంకాయలని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. నేను గుత్తి వంకాయలు ఉంటాయి చూడండి, ఆ వంకాయలతో పెడుతున్నాను అనమాట పులుసు. వంకాయలన్నీ నీట్గా కట్ చేసి వాష్ చేసుకొని వేసేసుకోవాలి. చూసుకోవాలండి, వంకాయలో పురుగు బాగా వస్తుంది. అలానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి చింతపండు నానబెట్టుకొని ఇలా వాటర్ తీసేసి వేసేసాను అనమాట. ఎంత చింతపండు అంటే ఇప్పుడు నేను 1/2 కిలో వంకాయలతో చేస్తున్నానండి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది 1/2 కిలో వంకాయలకి. ఇప్పుడు లిడ్ పెట్టి మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. చక్కగా మంచిగా ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి కావాలంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమా లేదా నాకు కామెంట్ చేయండి. వంకాయ నచ్చుతుందా లేదా అని. చూడండి, ఇంకాస్త పులుసు దగ్గర పడ్డ తర్వాత మనం 2 మినిట్స్ తర్వాత అందులోకి ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే అండి, వేడి వేడి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎవరైనా చిటికలో చేసేసుకోవచ్చు అండి. నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను.